Today our subject TDP Janasena BJP Alliance 2024 General Election Joint Manifesto. So voluntary 10,000 pensions. టీడీపీ కూటమి ఇచ్చిన టాప్ 25 హామీలను ప్రజలకు బ్రతుకులు మార్చేస్తాయి. నంబర్ 1 మెగా డిఎస్పిపై మొదటి సంతకం. సో నిరుద్యోగులకి చాలా శుభవార్త ఇది. రెండోది వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు. అంటే ముందు 3,000 ఇస్తున్నారు, ఇప్పుడు ఇంకా 1,000 రూపాయలు పెంచి నెలకి 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ అనేది ఇస్తున్నాం. మూడవ హామీ దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు. లైక్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకా ప్రతి నెల 6,000 అనేది ఇస్తారు. లైక్ ఫోర్త్ మేనిఫెస్టో 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళలకు నెలకు 1,500 రూపాయలు. సో వాళ్ళ ఇంటి అవసరాల కోసం, కామన్ జనరల్ సర్కిల్ కోసం తీసుకోవడానికి. 5 ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం. సో ఇది లేడీస్కి చాలా యూజ్ అవుతుంది. ఎక్కడైనా మండల ఆఫీస్కి కానీ, ఎక్కడైనా విలేజెస్ కానీ, రిలేటివ్స్ ఇంటికి కానీ వెళ్ళడానికి ఈ పథకం యూజ్ అవుతుందండి. సో ప్రతి లేడీస్ దీన్ని గమనించుకొని మన ఉమ్మడి కూటమికి ఓటు వేయాలి. నెక్స్ట్ 6వది యువతకి 20 లక్షల ఉద్యోగాలు. యాక్చువల్గా మన యూత్ అనేది ఉద్యోగాలు లేకుండా చాలా బాగా కష్టపడుతున్నారు. లేబర్ కూలీ చేసుకుంటున్నారు. చదివేది మాత్రం చదివేస్తున్నాం కానీ జాబ్స్ లేకుండా. సో అందుకోసము యువతకు ప్రాధాన్యత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సో యువత కూడా ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. సో 7వది నిరుద్యోగులకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఇది కూడా చాలా మంచిదే, కానీ దీని ఎప్పుడూ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వాళ్ళకి జాబ్స్ అనేది వాళ్ళు తొందరగా జాబ్స్ తెచ్చుకొని 3,000 కాకుండా 30,000 నుండి 3 లక్షల వరకు నెలకు సంపాదించే విధంగా వెళ్ళాలి. 8 తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉన్నా ఏడాదికి ఒక బిడ్డకు 15,000 రూపాయలు. సో ఇది కూడా చాలా లేడీస్కి చాలా ఉపయోగపడుతుందండి. 9 ప్రతి కుటుంబానికి 3 గ్యాసులు సిలిండర్లు ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో సిలిండర్లు కూడా 3 గ్యాసులు ఇచ్చారంటే ఆల్మోస్ట్ చిన్న చిన్న కుటుంబాలకి ఇదే సరిపోతుందండి. 3 నెలలైనా లేదంటే ఒక 1 or 2 సిలిండర్లు మీరు తీసుకోవాల్సి పోతుంది అంతే. సో చాలా యూజ్ అవుతుంది మిడిల్ క్లాస్ పీపుల్కి. సో మన 10వ హామీ ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి. సో మన రైతే రాజు అన్నట్లు రైతులకి మనం సపోర్ట్ ఇచ్చామంటే వాళ్ళు మంచి దిగుబడి ఇచ్చి మనల్ని ఆదుకుంటారండి. సో రైతులు అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. సో ఇది కూడా మంచి ఉపయోగపడుతుందండి. సో 11 వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000. సో మీరు ఇంతకు ముందర చూస్తే 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఓల్ పింఛనీనే 3,000, ముసలి వాళ్ళకే 3,000 పని లేకుండా ఇస్తున్నాము. సో మీకు ఇచ్చేది ఇంకొక 2,000 రూపాయలు ఎక్స్ట్రా. నెలకంతా కష్టపడితే మీకు ఇచ్చేది 2,000. మీరు ఒక కేజీ అయిన వాళ్ళు అయితే ఇప్పుడు 10,000 వరకు ఇస్తున్నారు. సో ఇది కొంచెం వెళ్ళిపోతుంది. సో 10,000 కాకుండా ఇంకా మీరు ఎక్కువ జాబ్స్ తెచ్చుకోవడానికి యూజ్ అవుతుందండి. బాగా కష్టపడి చదవండి. 13వది హామీ అన్నా క్యాంటీన్లు. సో అన్నా క్యాంటీన్లు అనేది అన్నదానాల కన్నా అన్నదానం విన్నా. సో ఇది అన్నా క్యాంటీన్లు చాలా యూజ్ అవుతుందండి పేద ప్రజలకు. కుప్పంలో చూస్తుంటానే ఎక్కువ మంది తింటున్నారు, చాలా హ్యాపీగా ఉంటుంది. 14వది భూ హక్కు చట్టం రద్దు. సో ఇప్పుడు మన జగన్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ హక్కు చట్టంను రద్దు చేశారు. 15 ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్. అంటే మనకు ఫుడ్తో పాటు నీరు కూడా చాలా ఇంపార్టెంట్. విలేజ్లో అయితే బోరు ఇలా తాగుతాం, కానీ సిటీల్లో ట్యాప్ కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. పక్కింటికి వెళ్ళాం. సో దానికోసము ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్. సో ఇది కూడా చాలా మంచిది. 16 బీసీ రక్షణ చట్టం. సో బీసీలను పట్టించుకునే వాళ్ళు ఉండరు కాబట్టి, తక్కువగా ఉంటారు కాబట్టి బీసీ రక్షణ కోసం ఒక కొత్త చట్టాన్ని తెచ్చారు. సో ఇది కూడా చాలా యూజ్ అవుతుంది. సో బీసీ ప్రజలందరూ దయచేసి మీ అమూల్యమైన ఓటును కూటమికి మీరు వేయాల్సిందిగా కోరుతున్నాం. 17 పూర్ టు రిచ్ పథకం. సో పూర్ టు రిచ్ పథకం అనేది మనం పూర్ అంటే తక్కువ నుండి పేదవాళ్ళ నుండి రిచ్ వరకు కావడానికి కోసం కొత్త టెక్నాలజీను, కంపెనీలు, ఇన్వెస్ట్మెంటు,
వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు జాబ్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పథకాలు పెట్టాలి. ఫ్రీ పథకాల కన్నా ఇవి చాలా బాగుందండి. అన్నిటికన్నా ఇది నాకు చాలా బాగా నచ్చింది. చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలు ఉంటాయి 500 యూనిట్లు విద్యుత్ ఫ్రీ. సో ఇది కూడా చాలా మంచిదండి. మనం ఎప్పుడైనా ఫ్రీ ఇచ్చే బదులు ఇలాగా ఆప్షన్ ఇచ్చామంటే వాళ్ళు ఇంకా కష్టపడతారు. కష్టపడి మనం ఇచ్చే 3,000 5,000 కన్నా ఎక్కువ సంపాదిస్తారు. ఇలాంటి పథకాలు మరీ కొన్ని పెట్టాలని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ 19 కరెంట్ ఛార్జీలు పెంచం. సో కరెంట్ ఛార్జీలు అనేది ఈ మధ్య కాలంలో 200 వచ్చే కరెంట్ బిల్లు 1000 చిల్లర 2,000 దాకా కూడా వస్తున్నాయి. నిన్న ఒక కాల్ విన్నా. సో వాళ్ళది 20,000 దాకా కూడా వచ్చినాయి అంటున్నారు. మళ్ళీ మున్సిపాలిటీ అనేది 25,000 కోట్లు నోటీసులు పంపిస్తున్నారు. బట్ డెవలప్మెంట్ ఏమి ఉండదు, కానీ అసలు ట్రీ స్ట్రైట్లు ఉండదు, డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, లెక్కలేని ఛార్జీలు వేస్తారు. కరెంట్ బిల్లు కూడా నేను 300 కట్టేవాడు ఇప్పుడు 1000 రూపాయలు కడుతున్నానండి. చాలా కష్టంగా ఉంది. బీసీలకు 50 ఏళ్ళకి పెన్షన్. సో బీసీలకి 50 ఏళ్ళకి ముందు 60,000 ఉన్నది, ఇప్పుడు 10 సంవత్సరాలు తగ్గించి 50 ఏళ్ళకే పెన్షన్. సో ఇది బాగుంది. దీనికి ఏమరా అంటే డేట్ ఆఫ్ బర్త్లు అంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్లు అప్పుడు ఆధార్ కార్డు కొట్టిన వాళ్ళు చాలా ర్యాండమ్గా వేసేశారు. సో దీని కరెక్షన్ కోసం ఏదైనా కొత్త చట్టం పెడితే చాలా బాగుంటుందని అనుకుంటున్నా. సో దీన్ని కూడా ఒక వీడియో చేసి మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గర కూడా మాట్లాడతాను దీనికోసం, ఆధార్ కార్డు కరెక్షన్ కోసం. పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం. సో 21. సో పేదవాళ్ళు ఎవరైనా సిటీలో ఉంటే వాళ్ళ కోసం 2 సెంట్లు ఇళ్ల స్థలం. సో 2 సెంట్లు ఇచ్చారంటే సరిపోతుంది, ఏదో చిన్నగా కట్టుకోవచ్చు బాడీలో ఇలా ఉండేదానికన్నా. సో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్న ప్రభుత్వం వచ్చిన వెంటనే. సో ఇల్లు మెయిన్ కామన్ థింగ్స్, ఫుడ్ కావాలి, ఇల్లు కావాలి, బట్టలు కావాలి, ఆరోగ్యం. నెక్స్ట్ 22ది హామీ పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం. సో పేదలకు మంచి క్వాలిటీలతో ఉండే ఇళ్ళ నిర్మాణాలు కట్టిస్తారని చెప్తున్నారు. సో పేదవాళ్ళు అనేది రిచ్ అయినారంటే చాలా ఇండియా ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుందండి. సో బాడీలు కట్టే బదులు ఇలా చిన్న ఇంట్లో కానీ ఉన్నారంటే చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి పథకాలు పెట్టాలి. చాలా బాగుంది ఇది కూడా. సో పెళ్లి కానుక 1,00,000 రూపాయలు. సో పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది కూడా కొంత ఈ కాలంలో పెళ్లి చేసుకోవాలంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. సో పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. సో ఇది కూడా చాలా మంచిది. ఇది కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారు, కావాల్సిందే. సో దీనికి కూడా కొంచెం కండిషన్స్ ఎక్కువ పెట్టకుండా నార్మల్గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇవే పెట్టకుండా కొంచెం యూజ్ అయినట్ల కండిషన్ తక్కువగా పెట్టాలని చెప్తున్నానండి. కొంతమంది అన్ఎడ్యుకేటెడ్, సర్టిఫికేట్స్ ఉండవు, ఏజ్ ప్రూఫ్ కోసం మళ్ళీ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంటారు. 24 విదేశీ విద్యా పథకం. సో విదేశీ విద్యా పథకం అంటే మన ఇండియా నుంచి కాకుండా ఫారిన్ కంట్రీలో కానీ ఎక్కడైనా MBA PG కోర్సులు చేయాలంటే యూజ్ అవుతుందండి. సో ఈ పథకానికి కూడా చాలామంది యూజ్ చేసుకుంటారు, చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఒక పర్సన్ అనేది ఎడ్యుకేటెడ్ అయినారంటే చాలా బాగుంటుంది. బట్ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే విదేశీ విద్య చదివి అక్కడే ఉండిపోకుండా మన ఇండియాకి వచ్చి ఇండియాని డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరును. ఇక్కడ నుండి అక్కడికి వెళ్తాం, అక్కడ చదువుతాం, ఇండియాకి రాకుండా అక్కడే సెటిల్ అయిపోయి యూఎస్లోనే డెవలప్ చేస్తుంటారు. సో ఇక్కడికి ఇండియాని వచ్చి ఇండియాని కూడా డెవలప్ చేయాలి. 25 పండుగ కానుకలు. సో పండుగ కానుకలు అనేవి మనం ఎంత సంపాదించినా మన ఒక సొసైటీలో ప్రతి ఒక్కరిది అప్పులు ఉంటాయి. సో పండుగ వస్తే ఇబ్బంది పడుతుంటాం 10 మందిలో కలిసి చేసుకోకుండా. సో పండుగ కానుకలు వాళ్ళు సంక్రాంతి, ఉగాది, రంజాన్, క్రిస్మస్ ఇలా పండుగలకి వాళ్ళు కానుకలు అనేది హామీ ఇచ్చారు. సో ఇది కూడా మంచిదే, చాలా బాగుందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పథకాలను ఆలోచించి ఉమ్మడి ప్రభుత్వానికి మీరు దయచేసి ఓటు వేయాలి. సో అదేవిధంగా పక్కన ఉన్న బెల్ సింబల్ నమ్మి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తుంటాం. 26 పూర్తి దివ్యాంగులకు పెన్షన్ 10,000 రూపాయలు. అంటే 100% అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేనప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఒక 10,000 ఇస్తే చాలా యూజ్ అవుతుంది ఇలాంటి పథకం. సో అంగవైకల్యాలకు 10,000 కాకుండా 20,000 ఇచ్చిన బాధ లేదండి. సో ఇలాంటి హ్యాండిక్యాప్స్కి ఇలాంటి వాళ్ళకి ఇస్తే యూజ్ ఉంది. సో ఇది చాలా బాగుందండి. బాగున్న వాళ్ళని చూడరు. సో హ్యాండిక్యాప్లో అయితే ఎవరు చూస్తారు? ఇంట్లో వాళ్ళు కూడా చూడరు. సో ఇలాంటి వాటికన్నా చూస్తారు. సో ఇలా
దయచేసి మీరు అందరూ ఉమ్మడి కూటమికి మీ యొక్క అమూల్యమైన ఓటును మే 13వ తారీఖు వేసి ఉమ్మడి కూటమిని 1,00,000 మెజారిటీతో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ గెలవాలని కోరి ప్రార్థిస్తున్నాము.